గోషెను దేశంలో ప్రశాంతంగా జీవించారు. వారు విస్తరించారు, వారి మందలు పెరిగాయి, వారి కుటుంబాలు పెరిగాయి. ఇది ఏ స్థలం? ఇక్కడే మన చరిత్ర ఉంది. తన చివరి సంవత్సరాలలో యోసేపు తరచుగా ఐగుప్తు యొక్క గొప్ప గ్రంథాలయానికి వచ్చేవాడు. తన మనవలను కూడా తీసుకువచ్చేవాడు. ఈ గ్రంథం మన పితామహుడైన అబ్రహాం కథను చెబుతుంది. ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడనైపోవచ్చున్నానే. ఆకాశము వైపు చూచి నక్షత్రములను లెక్కించగలిగితే లెక్కించుము. నీ సంతానము ఇట్లుండును. నేను నమ్ముతున్నాను. ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని ఇచ్చుటకు కల్దీయుల పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే. ప్రభువైన యెహోవా దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియదు. సూర్యాస్తం అయినాక అబ్రాహాముకు గాఢ నిద్ర పట్టేది. అప్పుడు దేవుడు అతనితో కలలో మాట్లాడాడు. నీ సంతతి వారు పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదు. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. ఐగుప్తు గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఒకటే, నైలు నది. కిలోమీటర్లకు పైగా విస్తరించిన ఈ నది ఆఫ్రికా హృదయంలో పుట్టి 11 దేశాల గుండా ఉత్తర దిశగా ప్రవహించి చివరకు మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. ఐగుప్తు చరిత్ర క్రీస్తు పూర్వం 3100 ప్రాంతంలో ప్రారంభమైంది. నార్మర్ అనే రాజు ఎగువ దిగువ ఐగుప్తులను ఒకే కిరీటం కింద ఏకం చేశాడు. ఆ తరువాత 30కి పైగా రాజవంశాలు ఐగుప్తులు పాలించాయి. నార్మర్తో ప్రారంభమైన రాజవంశాల పాలన దాదాపు 3000 సంవత్సరాల తరువాత క్రీస్తు పూర్వం 30లో క్లియోపాత్రాతో ముగిసింది. మొత్తంగా దాదాపు 190 మంది ఫరోలు ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించారు. 4వ రాజవంశంలో ఫరో ఖుఫు గిజాలోని మహా పిరమిడ్ నిర్మాణాన్ని ఆజ్ఞాపించాడు.
అది క్రీస్తు పూర్వం సుమారు 1650వ సంవత్సరం. కానీ అప్పటి ఐగుప్తును పాలించింది స్వదేశీయ ఫరో కాదు, కనాను దేశం నుండి వచ్చిన సాలిటిసు అనే రాజు. 13వ రాజవంశం నాటికి కరువు, నైలు వరదల క్షీణత, అంతర్గత కలహాలు ఐగుప్తును బలహీనపరిచాయి. అదే అవకాశంగా కనాను దేశానికి చెందిన పాలకులు ఉత్తర ఐగుప్తును స్వాధీనం చేసుకుని అవారిసును తమ రాజధానిగా చేసుకున్నారు. అప్పటి నుండి వారిని హిక్సోస్ అని పిలిచారు. తరతరాలుగా ఆ విదేశీయుల సమాజం విస్తరించింది. వారితో పాటు కొత్త ఆలోచనలు, కొత్త సాంకేతికత, గుర్రపు రథాలు, శక్తివంతమైన వీళ్ళు, కొత్త ప్రభావం ఐగుప్తులోకి ప్రవేశించాయి. నా సమయం సమీపించింది, కానీ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు. ఆ రోజు దయచేసి నా ఎముకలను కూడా మీతో తీసుకువెళ్ళండి. యోసేపు తన కుటుంబాన్ని కరువు నుండి రక్షించాడు. గోషెను అనే ప్రాంతంలో వారిని స్థిరపరిచాడు. 80 సంవత్సరాలు ఐగుప్తుకు ప్రధాన అధికారిగా సేవ చేశాడు. మరణించిన తర్వాత ఆయన దేహాన్ని ఐగుప్తులో భద్రపరిచి శవపేటికలో ఉంచాడు. దేవుడు తన ప్రజలను స్వదేశానికి నడిపించే రోజు కోసం ఆయన ఎముకలు అక్కడే ఎదురు చూశాడు. అబ్రహాము వాగ్దానాన్ని పొందాడు. యోసేపు దానిని సంరక్షించాడు. మోషే దానిని విమోచన వైపు నడిపించాడు. ఇదంతా దేవుని దివ్య ప్రణాళిక. ఆ తర్వాత ఏం కాబోతుందో కూడా చూపిస్తారా వీడియో.